గూగుల్ జెమినీ ఏఐ రీసెంట్ టైమ్‌లో ఇది ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. మన పిక్స్ అన్నిటిని కూడా మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసి ఇవ్వడం, దాన్ని మనం సోషల్ మీడియాలో పెట్టుకోవడం, అది ట్రెండింగ్‌గా మారిపోవడం మనం చూస్తూ వస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఈ గూగుల్ జెమినీ ఏఐ ద్వారా ఫేస్ చేసిన ఒక అనుభవాన్నయితే తన సోషల్ మీడియాలో పెట్టిన ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు కొత్త చర్చలకైతే దారితీసింది. అంటే తన భుజం మీదున్న పుట్టుమచ్చ గురించి గూగుల్ జెమినీ ఏఐకి ఎలా తెలుసు అంటూ ఆమె క్వెషన్ చేస్తూ ఆ వీడియో అయితే పెట్టింది. అసలేం జరిగింది? ఆహ్, ఈ ఇష్యూలో ఆ అమ్మాయి ఏం చెప్తుంది? మరి నిజంగా గూగుల్ జెమినీ ఏఐకి మన గురించి మొత్తం తెలిసిపోతుందా? అని ఒక కొత్త చర్చకైతే దారితీసింది. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆ అమ్మాయి తన వీడియోలో ఏం పోస్ట్ చేసిందో కూడా ఒకసారి మనం చూద్దాం. మామూలుగా ఇప్పుడు ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! శారీ ట్రెండ్ అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు గూగుల్ జెమినీ ఏఐ ద్వారా శారీలో తామెలా ఉంటామో అని చెప్పేసి ఫోటోలు జనరేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అంటే నార్మల్‌గా ఏదో ఒక డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ని అటు గూగుల్ జెమినీ ఏఐకి ఇవ్వడం. దానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వడం. అంటే నాకు శారీలో ఏ విధంగా ఉంటానో ఎడిట్ చేసి చూపించండి. నేను ఈ పిక్ పెడుతున్నానని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది ఆ అమ్మాయిల్ని శారీలో ఏ విధంగా ఉంటుందో ఎడిటింగ్ చేసి ఒక పిక్ అయితే ఇస్తుంది. సో, ఆ పిక్‌ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి చూసుకోవడం ఒక ట్రెండింగ్‌లా మారడం మనం చూసాం. ఈ రీసెంట్ టైమ్‌లో గత వారం రోజుల నుంచి కూడా గూగుల్ జెమినీ ఏఐ అనేది ఫుల్ పాపులారిటీ సంపాదించేసుకుంది. సో, దాని ద్వారా జనరేట్ అయిన పిక్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం. సెలబ్రిటీల నుంచి నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా గూగుల్ జెమినీ ఏఐని వాడడం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి తను ఈ గూగుల్ జెమినీ ఏఐ ద్వారా ఫోటో జనరేట్ చేసుకున్నప్పుడు తనకొక షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చూసింది. దాన్ని తన సోషల్ మీడియా ద్వారా అయితే పంచుకోవడం జరిగింది. ఇప్పుడది విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో. సో, దానిపైన చర్చలు జరుగుతున్నాయి. అసలేం జరిగిందో ఒకసారి చూసుకుంటే నార్మల్‌గా ఈ ట్రెండ్ అయితే అందరూ ఫాలో అవుతున్నారు గదా! తను కూడా ఫాలో అవుదామని జెప్పేసి ప్రయత్నించింది. సో, ఈ విధంగా షాక్‌కి గురైంది. ఆ అమ్మాయి జలక్ భావ్ నాని అనే ఒక అమ్మాయి ఈ ట్రెండ్‌ని ఫాలో అవుదామని జెప్పేసి పంజాబీ డ్రెస్‌లో ఉన్న తన పిక్‌ని గూగుల్ జెమినీ ఏఐకి ఇచ్చేసింది. సో, ఈ పిక్‌ని యూజ్ చేసుకొని నేను శారీలో ఏ విధంగా ఉంటానో ఒకసారి నాకు పిక్స్‌ని ఎడిటింగ్ చేసి ఇవ్వండి అని జెప్పేసి గూగుల్ జెమినీ ఏఐకి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. గూగుల్ జెమినీ ఏఐ ఆ పిక్‌ని మొత్తాన్ని కూడా శారీలో ఆ అమ్మాయి ఏ విధంగా ఉంటుందో జనరేట్ చేసి ఆ అమ్మాయికైతే ఇవ్వడం జరిగింది. సో, శారీలో అంటే బ్లాక్ శారీలో అయితే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని జెప్పేసి ఆ అమ్మాయికి పిక్‌ని జనరేట్ చేసి ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. శారీలో నేను బాగున్నానని జెప్పేసి అలా మురిసిపోతూ ఉండగా తనొక షాకింగ్ విషయాన్నయితే గమనించింది. తన భుజం మీద ఉన్న పుట్టుమచ్చ అయితే కనిపిచ్చింది. అయితే తన భుజం మీద పుట్టుమచ్చున్నది వాస్తవమే. కాకపోతే తను పంజాబీ డ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ పిక్‌ని గూగుల్ జెమినీ ఏఐకి ఇచ్చినప్పుడు, ఆ పంజాబీ డ్రెస్‌లో ఆ పుట్టుమచ్చ కనిపించదు. అయితే ఇప్పుడు తను గూగుల్ జెమినీ ఏఐ శారీలో ఉన్న పిక్‌ని ఎడిటింగ్ చేసి ఇచ్చింది గదా! ఆ పిక్‌లో అయితే పుట్టుమచ్చ కనిపిస్తుంది. తనకున్న పుట్టుమచ్చ వాస్తవమే కానీ, అది గూగుల్ జెమినీ ఏఐకి ఏ విధంగా తెలుసు? ఆహ్, పంజాబీ డ్రెస్‌లో ఉన్నప్పుడు అది కనిపించదు గదా! మరి ఇంకో ఫోటో ఎడిటింగ్ చేసి ఇచ్చినప్పుడు కరెక్ట్‌గా భుజం మీదనే ఆ పుట్టుమచ్చ ఎలా పెట్టిచ్చింది? ఈ శారీలో ఆ పుట్టుమచ్చ కనిపిస్తుంది గదా! అసలు ఎలా వచ్చింది అని జెప్పేసి ఆ అమ్మాయికి షాకింగ్‌కి గురైంది. సో, దీన్నే క్వెషన్ చేస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే పెట్టింది. సో, గూగుల్ జెమినీ ఏఐ ద్వారా ఈ ఏఐ జనరేషన్ పిక్స్ ద్వారా ఇలా జరిగింది నాకు. సో, ఒకసారి దీని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి అని జెప్పేసి ఆ అమ్మాయి కోరుతూ పెట్టిన ఆ వీడియో పైనైతే విపరీతంగా చర్చ జరుగుతుంది. మరి నిజంగా అసలెలా తెలిసింది? ఆ పుట్టుమచ్చున్నది వాస్తవమే. కాకపోతే పంజాబీ డ్రెస్‌లో ఉన్న అప్పుడు ఆ పుట్టుమచ్చ కనిపించదు. సో, మరి గూగుల్ జనరేట్ చేసి ఇచ్చిన ఆ పిక్‌లో మాత్రం శారీ పిక్‌లో మాత్రం ఆ పుట్టుమచ్చ కనిపించింది. ఎక్కడి నుంచొచ్చిందన్న చర్చ అయితే జరుగుతుంది. అలా రకరకాల నరేషన్స్ అంటే ఏఐల ద్వారా సెక్యూరిటీ లేదు. సో, దీన్ని వాడకంలో కాస్త జాగ్రత్త పాటించాలని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంతకుముందు మనకు చాలా ఏఐలున్నాయి. చాట్ జీపీటీ ఉంది. అలాగే ఎలన్ మస్క్ ఆహ్, గ్రోక్ ఉంది. చైనా వాళ్ళ డీప్‌సీక్ ఉంది. సో, ఇలా చాలా ఏఐలున్నాయి. వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామో మనకు తెలిసిందే. అయితే మొన్నటి వరకు కూడా చాట్ జీపీటీ, అలాగే గ్రోక్ ఏఐల ద్వారా కూడా ఫోటోలు జనరేట్ చేసుకోవడం, వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టుకోవడం, అది కూడా మొన్నటి వరకు కూడా ఫుల్ ట్రెండింగ్‌లో రావడం చూసాం. అంటే మనం ఒక పిక్ ఇస్తే దాన్ని యానిమేటెడ్‌లో ఇచ్చాయి. చాట్ జీపీటీ గావచ్చు, గ్రోక్ గావచ్చు. సో, అలా వాటి ద్వారా కూడా జనరేట్ అయిన ఆ పిక్స్‌ని మనం సోషల్ మీడియాలో పెట్టుకొని మురిసిపోవడం చూస్తాం. అదొక ట్రెండ్ నడిచింది. అయితే అప్పుడు కూడా అంటే చాట్ జీపీటీ, గ్రోక్ హవా ఉన్నప్పుడు ఈ ఏఐ గురించి తెలిసిన వాళ్ళు కొంతమందైతే అనలిస్ట్‌లు చెప్పడం జరిగింది. ఈ విధంగా మీ పిక్‌ని ఏఐకి ఇవ్వడం అనేది సరికాదు. ఇది మీ భద్రతకు భంగం కలిగిస్తుంది.
ఇది ఇన్‌సెక్యూరిటీ అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి మీరు మీ పిక్ ఇచ్చేసారంటే అది ఏఐ నోట్ చేసేసుకుంటుంది. అది ఏ సందర్భంలో ఎప్పుడు వాడుతుందో తెలీదు అన్నట్టుగా వాళ్ళు కూడా కాస్త నెటిజన్స్ అందరికి కూడా దీన్ని వాడే అందరికి కూడా ఒక జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి వాళ్ళైతే నోటీస్ జారీ చేశారు. అప్పుడు చాలామంది దాని గురించి డిస్కస్ చేశారు. మరి నిజంగా ఏఐకి ఇప్పుడు ఫోటోస్ ఇస్తే ఇవి భద్రంగా ఉంటాయా? రేపటి రోజు ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా అని కొంత భయం కూడా పుట్టింది. కాకపోతే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో, ఏఐకి మళ్ళీ తమ ఫోటోలు ఇచ్చేసి యానిమీ ఫోటోసు రకరకాలగా తాము ఎడిటింగ్ చేసి ఇవ్వాలని జెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చి మనకు గావాల్సినట్టుగా ఫోటో ఏఐల ద్వారా సాధించుకోవడం ఇవన్నీ మనం చూసాం. మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం. ఆ విధంగా అంత నోటీస్ జారీ చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. యాజ్ యూజువల్‌గా దాన్ని వాడడం జరిగింది. సో, ఆ విధంగా చాట్‌జీపీటీ గ్రోక్ ఒక హవా చూసాం ఆ మధ్య. అయితే ఇప్పుడు జెమినీ వాళ్ళు గూగుల్ వాళ్ళు కూడా జెమినీ ఏఐ అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే అవి ఫుల్ ట్రెండింగ్‌లో అయిపోయాయి. మళ్ళీ చైనా వాళ్ళ డీప్‌సీక్ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దాంతో గూగుల్ వాళ్ళు కూడా జెమినీ ఏఐని ముందు పెట్టేసారు. ఇక జెమినీ ఏఐ కూడా రావడం చూసాం. అయితే దీన్ని కూడా కాస్త పాపులారిటీ సంపాదించాలి, పెద్దగా ప్రమోట్ చేయాలని జెప్పేసి ఏం జేసిందంటే, ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చాట్‌జీపీటీ ఏ విధంగా జేసిందో, గ్రోక్ ఏ విధంగా జేసిందో ఇది కూడా ప్రవేశపెట్టింది. ఈ రకంగా మీరు కావాలని అనుకున్నట్టుగా మీ ఫోటోలు మేము జనరేట్ చేసిస్తామని జెప్పేసి గూగుల్ జెమినీ ఏఐ ద్వారా వాళ్ళ ఫోటో‌లని ఎడిటింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో, అది కూడా ట్రెండింగ్‌లోకొచ్చేసి చాలామంది నార్మల్ నుంచి సెలబ్రిటీల వరకు వాళ్ళ ఫోటోలు పెట్టడం వాళ్ళకి కావాలన్నట్టుగా ప్రాంప్ట్ ఇచ్చేసి వాటిని ఎడిటింగ్ చేసుకొని, వాటిని సోషల్ మీడియాలో పెట్టుకొని మురిసిపోవడం. ఆ ట్రెండ్ అనేది నడిచింది. మామూలుగా మన సోషల్ మీడియాలో ఒక్కరు ట్రెండ్ స్టార్ట్ చేశారంటే అది ఒక్కరితో ఆగదు. సోషల్ మీడియాలో ఎంతమంది యూజ్ చేస్తారో అంతమంది వరకు ఆ ట్రెండింగ్ కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా ఒకరిని చూసి ఒకరు అందరూ కూడా ఆ విధంగానే ఎడిటింగ్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టేసుకుంటూ ఉంటారు. సో, అటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది అందరిని కూడా షాక్‌కి గురి చేసింది. నిజంగా మరి ఏఐలకి మన ఫోటోలు ఇవ్వడం అనేది ఇది సెక్యూరిటీ కాదేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే ఈ అమ్మాయి పెట్టిన వీడియో కిందనే కొన్ని కామెంట్స్ రావడం జరిగింది నెటిజన్స్ దగ్గర నుంచి. ఇంకొంతమంది అనలిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఫోటో పెట్టారు పంజాబీ డ్రెస్‌లో ఉన్న ఫోటో ఓకే. అందులో భుజం మీద ఉన్న పుట్టుమచ్చ కనిపించదు ఓకే. మీకు శారీలో జనరేట్ చేసి ఇచ్చిన పిక్‌లో మాత్రం కనిపించింది అని అంటున్నారు. అయితే ఏఐలు ఏం చేస్తాయంటే మీరు పెట్టిన ఈ ఒక్క ఫోటోనే అవి అబ్జర్వ్ చేయవు. మీ సోషల్ మీడియాలో ఉన్న మిగతా ఫోటోలని కూడా అబ్జర్వ్ చేస్తాయి. సో, అందులో వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని మీరు ఏ విధంగా ఉంటారని చెప్పేసి ఒకటి తీసేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ పిక్‌ని జనరేట్ చేసిస్తాయి. మేబీ ఈ పంజాబీ డ్రెస్‌లో మీకు పుట్టుమచ్చ భుజం మీద ఉన్నది కనిపించకపోవచ్చు. లేకపోతే మీరు సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు పెట్టుంటారు. ఏదో ఒక పిక్‌లో తను నోటీస్ అంటే జెమినీ ఏఐ నోటీస్ చేసుంటుంది. సో, అందుకోసమే మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా ఎడిటింగ్ చేసి ఇవ్వడానికి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ విధంగా బ్లాక్ శారీలో మీరెలా ఉంటారో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఒక్క ఫోటోని మీరు ఏ ఫోటో అయితే పెట్టారో ఆ ఫోటోని ఎడిటింగ్ చేసిస్తుంది. కాకపోతే దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఆ ఒక్క ఫోటోని పరిశీలనలోకి తీసుకోదు. మీరు సోషల్ మీడియాలో పెట్టిన అన్ని ఫోటోలని కూడా పరిశీలనలోకి తీసుకొని వాటిని అబ్జర్వ్ చేసి దాని ద్వారా ఫోటోని ఎడిటింగ్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది అని చెప్పేసి చాలామందయితే పోస్ట్ పెట్టారు. ఇది కూడా కాస్త నమ్మే విధంగానే ఉంది. ఎందుకంటే ఏఐ కాబట్టి అది మనిషి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మనకు తెలిసిందే. సో, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి ఆ విధంగా ఫోటో జనరేట్ చేసి ఇచ్చి ఉండొచ్చు అన్న నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంత జాగ్రత్తగా ఉండాలి ఏఐలతోటి. ఈ విధంగా మన ఫోటోలు పెట్టే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏఐ ట్రెండ్ నడుస్తుంది. అన్ని రంగాల్లోకి ఏఐ విస్తరించేసింది. సాఫ్ట్‌వేర్ రంగంలోకి విస్తరించింది. సినిమా రంగంలోకొచ్చేసింది. ఇప్పుడు ఏఐ జడ్జిలు రాబోతున్నారు. ఇలా అన్నీ కూడా చూస్తున్నాం. సో, మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగానే మనుషులు కూడా మారాలి. అందుకే ఏఐలతోటి ఆహ్, మొత్తం కూడా ట్రావెల్ అవ్వడం జరగాలి. ఏఐ ట్రెండ్ తోటి కలిసిపోవడం కూడా జరగాలి. సో, డెవలప్‌మెంట్‌లో భాగం కాబట్టి భయపడాల్సిన పనేం లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే మున్ముందు ఏఐ యుగమే రాబోతుంది గదా! సో, దానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. సో, అందులో భాగంగానే ఆహ్, అటు ఎలన్ మస్క్ గ్రోక్ గావచ్చు, తన గ్రోక్‌ని పాపులారిటీ చేయడానికి ఎటువంటి ప్రమోషన్స్ చేశారో తెలుసు. చాట్ జీపీటీ ఎటువంటి ప్రమోషన్ చేశారో తెలుసు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా జెమినీ ఏఐని ప్రమోట్ చేసేందుకే ఈ ట్రెండ్‌ని తీసుకొచ్చారు. సో, పిక్స్ అలా పెట్టగానే మనకు కావాల్సినట్టుగా ఎడిటింగ్ చేసి ఇస్తున్నారు. సో, వాళ్ళు ఇప్పుడు పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఏఐలని వాడకం పైన మాత్రం కాస్త చర్చ జరుగుతుంది. సో, జాగ్రత్తగా వినియోగించాలి. మనకు ఏం అవసరం ఉంటుందో వాటి దగ్గర నుంచి తీసుకోవాలి. అంతేగాని దాన్ని ప్రయోజనాలకు మేర ఉపయోగించాలే గాని
దుష్ప్రయోజనాలకు మాత్రం ఉపయోగించకూడదని కూడా కోరుతున్నారు. సో, ఈవెన్ ఏఐని కూడా జాగ్రత్తగా అలా మన యూసేజ్ మేరకైతే ఏఐని ఉపయోగించుకోవాలి. పరిమితంగానే ఉపయోగించాలి గానీ అతి పరిమితికి మాత్రం పోకూడదు. దాన్ని కంట్రోల్‌లోనే ఉంచాలి. సో, ఈ విధంగా జాగ్రత్త పడాలి అని చెప్పేసి అంటే ఎంత ఏఐ యుగం వచ్చినా, ఎంత ఏఐ తోటి మనం ట్రావెల్ అవ్వాల్సొచ్చినా మన పరిమితిలో మనం ఉండాలి. వాటిని కంట్రోల్‌గానే యూజ్ చేయాలని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సో, ఆ రకంగా ఈ జలక్ నాని అనే ఒక అమ్మాయి ఫేస్ చేసిన తన ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రం సోషల్ మీడియాలో పెట్టడం అనేది వైరల్ అవుతుంది. ఇప్పుడు దానిపైన ఇంతకుముందు నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళున్నారు. అండ్ ఆహ్, దీనికి రీజన్ ఇది అని చెప్పి క్లారిటీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా కొంత చర్చ అయితే జరుగుతుంది. మరి దీనిపైన జెమినీ, గూగుల్ నుంచి ఏమన్నా రెస్పాండ్ అవుతారా? వాళ్ళేమన్నా క్లారిటీ ఇస్తారా? అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. అంటే అంతకుముందు మనం చూసాం గ్రోక్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు కొన్ని రకాలుగా మిస్‌ఫైర్ అయ్యాయి. కొన్ని సార్లు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు బూతులు ఏఐ బూతులు క్రియేట్ చేసి మాట్లాడిన కొన్ని సంఘటనలు మనం చూసాం. అప్పుడు వాళ్ళ హైయర్ అఫీషియల్స్ నుంచి క్లారిటీ వచ్చింది. మున్ముందు ఇటువంటివి జరగవు అని చెప్పేసి కూడా ఒక అంటే స్టేట్‌మెంట్ అయితే ఇచ్చారు అప్పట్లో ఆ మధ్య. సో, ఇప్పుడు మరి గూగుల్ వాళ్ళు ఈ అమ్మాయి తను ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌కి బదులేమన్నా ఇస్తారా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఒక చర్చ అయితే జరుగుతుంది కాబట్టి దీనిపైన. సో, ఏదేమైనా కాస్త అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరైతే చెప్పడం అయితే చూస్తున్నాం. మరి చూద్దాం ఏఐ ట్రెండ్ ఎంతవరకు వెళ్తుందో మరి ఇప్పటికే చాలా ఏఐలొచ్చేసాయి. చాట్ జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్ అండ్ ఇప్పుడు గూగుల్ వాళ్ళ జెమినీ ఏఐ మరి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. సో, మరి ఏం జరుగుతుందో, ఎటువంటి ట్రెండ్, ఎటువంటి యుగం రాబోతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.